నిన్న ఫిష్ వెంకట్ గారు కన్ను మూశారన్న సంగతి తెలిసిన తర్వాత ఒక అందుకు నేను షాక్ అయ్యానండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అతను హైదరాబాదులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అతను వైద్యం చేయించుకున్న తర్వాత అతని అభిమానులు ఎంతోమంది అతను కోలుకోవాలని దేవుని ప్రార్థించారు. అలాగే నేను కూడా అతని గురించి నా ఛానల్లో ఒక 2-3 వీడియోలు కూడా చేశాను. నేను గొప్ప నటుడు, కామెడీ యాక్టర్, అలాగే ఒక హిలన్ అంటే ఒక కామెడీ హిలన్గా చాలా గుర్తింపు పొందిందనమాట. ఆయన సినిమాలు చూస్తూ ఉంటే, అతను కామెడీ చేస్తూ ఉంటే కడుపుబ్బ నవ్వేటుందన్నమాట. ఎందుకంటే నాకు అతని సినిమాలన్నా ఆయన కనిపిస్తే చాలు చాలా సరదాగా అనిపించేది అనమాట. ఆయన సినిమాలు చూస్తూ ఉంటే అంటే ఆయన కనిపించే అంత ఆయన పాత్ర వరకు కూడా. గబ్బర్ సింగ్లో అతను చేసిన కామెడీ నాకు ఇప్పటికి కూడా అప్పుడప్పుడు నేను మొబైల్లో కానీ లేకపోతే టీవీలలో ఆ సినిమా వస్తే కానీ అతని కోసమే ఆ సినిమా మొత్తం చూసేవాడిని.